హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ ఫుడ్ ఛానల్. అందరికీ నమస్కారం. ఈరోజు పాలు ముంజులు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇది పాతకాలం రెసిపీ అండి. ఫస్ట్ ఒక గ్లాసు బియ్యం తీసుకుని ఒక నైట్ అంతా నానబెట్టుకుని తర్వాత అది మార్నింగ్ అయిన వెంటనే బియ్యం బాగా కడిగేసుకుని ఒక జల్లిలో వేసుకుని మిక్సీ పట్టుకుని ఆ పిండిని కూడా బాగా జల్లించుకుని ఇలా పిండిగా చేసుకోవాలండి మెత్తగాని. తర్వాత ఇంకో ప్యానం పెట్టుకుని ఒక కప్పు కొబ్బరికాయ తురుము, ఒక కప్పు బెల్లం వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని పొయ్యి మీద అన్నది పెట్టుకోవాలి. తీగ పాకం వచ్చేదాకా పొయ్యి మీద చాలా తిప్పుతూ ఉండాలండి. తర్వాత అది ఉండపాకం అవుతుంది, ఉండలా అవుతుంది. తర్వాత ఇంకో ప్యానం తీసుకుని కొంచెం ఖాళీగా ఉన్న ప్యానం తీసుకోండి. 1 లీటర్ పాలు పోసుకోండి. 1/2 కప్పు బెల్లం తీసుకోండి. దీనికి లీటర్ పాలకి 2 కప్స్ బియ్యం పిండి అన్నది పడుతుందండి. కొంచెం మిలిగిపోయింది, మీకు చూపించినంత కాదు. ఇక్కడ అంచంగా వేస్తారు. 2 కప్స్ బియ్యం పిండి అన్నది కంపల్సరీగా పడుతుందండి. తర్వాత ఈ కొబ్బరి కూర అన్నది ఇంకా రెడీ అవ్వలేదు, చూసారా ఇప్పుడిప్పుడే పాకం పడుతుంది. తర్వాత ఈ పిండిని తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టుకుని పెద్ద మంట మీద అలా కలుపుతూ ఉండాలండి. కొంచెం దగ్గర పడుతుంది అనగా చిన్న మంట పెట్టుకోవాలి, లేదంటే కలుపుకోకుండా ఉంటే మాడిపోతుందండి. కొబ్బరి కూర కూడా బాగా రెడీ అయ్యిందండి, పాకం వచ్చిందండి. తర్వాత నెయ్యి వేసుకుని స్టవ్ కట్టుకున్నాం, చూసారా సిమ్లో పెట్టుకుని ఇది బాగా కలుపుకోవాలండి. పాలు, బియ్యం, సాల్ట్, కొంచెం బెల్లం వేసుకున్న పిండిని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యానం పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలండి. తర్వాత ఇలా కొబ్బరి ఉండలా చేసుకోవాలా. తర్వాత పాలు పిండి ఉంది కదండి, అదే పాలు ముంజుల పిండి, ఆ పిండిని ఇలా తీసుకుని బాగా కలుపుకుని నూనె రాసుకుంటాని ఒక అప్పడంలా చేసుకుని దాని మధ్యలో ఈ కొబ్బరి ఉండ అన్నది పెట్టుకుని బాగా ఉండలా చేసుకోవాలండి. చేసుకుంటే మన పాలు ముంజులు అన్నది రెడీ. ఎంతమందికి పాలు ముంజులు అంటే తెలుసు అన్నది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. పాలు ముంజులతో కొబ్బరి కూరతో ఒడి చేసుకుంటారు, శనగపప్పు పూర్ణంతో ఒకటి చేస్తారండి. ఇదే ప్రాసెస్. మీకు అందులో ఏదంటే ఇష్టం అన్నది కూడా నాకు చెప్పండి. ఇది హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇప్పుడు ప్యానంలో వేసుకున్నాం కదా, చిన్న మంట పెట్టుకోవాలండి. పెద్ద మంట పెడితే ఏముంటుందంటే లోపల ఉడికి పైన ఉడకదు. బాగా వేగిన తర్వాత ఒక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోండి. పిల్లలకి పెడితే చాలా ఇష్టంగా తింటారు, హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు హోమ్ ఫుడ్ ఛానల్.